లేదు. ఇంత విన్న తర్వాత నాకు మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. గోరెటి వెంకన్న గారు, మీరు ప్రకృతి కవ, ప్రజా కవ, సామాజికవేత్త, తత్వవేత్త, మీకు మీరు ఇచ్చుకునే నిర్వచనం ఏంటి? ఇప్పుడు భారతం రాసినప్పుడు తత్వవేత్తలు తత్వశాస్త్రం లక్షణ శాస్త్రం అని పెద్దలకు వాళ్ళు చెప్పి మనం ఏంది రాసినామో ప్రపంచం ఎవరెట్లా అనుకుంటే అట్లా కాకపోతే నేనేందంటే నేనేందో నాకే తెలియక తనలాడుతున్నా. అన్నీ నేను తెలిసే చేసిన, అన్నీ నాకు తెలిసిన జ్ఞానమేనా, రాసిందంతా నాకు ఇప్పుడు ముందు వచ్చిన ఆలోచన. మీరు అన్న పాట సెకండ్లో అడగండి, చిన్ని చరణం విత్ ఇన్ సెకండ్లో అయిపోయింది ఆ చరణం. ఇప్పుడు దేవదేవ ఊరికి పాడినే అంతే బాగుందన్నాడు. అదే ఎలా సాధ్యం? మన మనసులోని భావాలను ఒక పదాలుగా మార్చి దానికి ఒక అక్షర రూపం ఇచ్చి దాన్ని తిరిగి ఒక బాణీలు కట్టడం సెకండ్స్లో ఎలా సాధ్యం? అదే అన్నిసార్లు అట్లా జరగవు కదా. అదే అందుకే నేనేందో నాకు తెలియకుండా నేనేంతో గొప్పని కాదు. ఇక్కడ ఈ సృష్టి గమనం, సంక్లిష్టం, వైవిధ్యం, దీని అర్థం మనం అందులో నేను ఒక చిన్న 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 కథ ఏదో నడుస్తుంది ఇవన్నీలో. అంటే మీరు ఏమన్నారు ప్రకృతి కవి కూడా వచ్చారు. ప్రకృతి ఎందుకంటే చెట్టు చల్లని నీడతో మురిపిస్తుంది, కొండగట్టు మేఘాల నాపి కురిపిస్తుంది, మండె పొద్దు తన గాలి భూమిని వెలిగిస్తుంది, నేల తల్లి గాయాల కోర్చి చెగురిస్తుంది. ప్రకృతిలో తత్వం ఉంది. అనంత కాంతి పుంజములు తరలించే నింగిరేడు నంతరంబు వెలుగుపూడు నీలకు వెద తల్లువాడు సగల తీరు చుట్టూ భూమిని పగల రాత్రి దిప్పేవాడు రేడి పరుగులతో వేడి గుర్రములాడించేవాడు అతనేమో మండె కొలిమి సాగరముతో చరిమి ఈ నింగి సాగరాల మధ్య బంధము జల చక్రమైన సాగర జంగమాత్మక జగత్తును ఈ క్రమం అవుతుందో మనతో అప్పుడప్పుడు రాస్తుంటాం. ఈ రాసినప్పుడు ప్రాకృతిక కవిని ఒకరు అంటారు. కొంచెం ఇట్లాంటి పాటలు మన భాగ్యవశం మనం ఇలాంటి వాళ్ళు అనుగ్రహంతో రాసిన స్వామి అనుగ్రహం లేకుంటే గురు అనుగ్రహం రాసిన అనుకోని ఆధ్యాత్మం అంటారు. ఒకరంటారు పల్లె పాటలు అంటారు, ఇంకోరు కవిత్వం అంటారు, లక్ష్యం. ఏదైనా మనం చాలా కొంత శృత పాండిత్యమో లేకుంటే పామరత్వమో లేకుంటే తెలిసో తెలియని మహాత్ముల యొక్క ధూళి కొంత అంబర బంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపిక చుంబిత దిగ్విభాగ శృతసూక్త విముక్త నిజ ప్రభావ భావాంబర విధి విస్తృత. ఇక్కడ భావాంబర విధి విస్తృత విహారి. అద్భుతం. అక్కడ భావాంబర విధులు విస్తృతంగా వివరించే ఏ తల్లి దీవెనతున్నప్పుడు కొన్ని రాస్తాను. అది మొత్తం మనదనే లేదు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఏదైనా శ్లోకం నాకేమో బాగుంది లేదు, కానీ కొంచెం అర్థం తెలుస్తాయి. కానీ ఈ భావాంబర వీధిలో వివరించే ఒక స్వప్న ప్రపంచం చూడు, ఒక మనో ప్రపంచం, అది ఒక్కోసారి గమ్మత్ చేసేట్లా పాట రాసినాం అంతే.